చైనా సహకార సంఘాల కథ. చైనా దేశంలో సహకార సంఘాల కథ వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి మరియు ఆర్థిక సంస్కరణలతో బలంగా అనుసంధానమై ఉంది. ప్రారంభ దశ 1949 1955. 1949లో చైనా ప్రజాస్వామ్య గణరాజ్యం ఏర్పడిన తరువాత ప్రభుత్వం వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి పేదరికాన్ని తగ్గించాలని నిర్ణయించింది. ఆ సమయంలో రైతుల వద్ద చిన్న చిన్న భూములు మాత్రమే ఉండేవి మరియు వ్యవసాయ పరికరాలు కూడా తక్కువగా ఉండేవి. ప్రభుత్వం రైతులను కలిసి పనిచేయాలని ప్రోత్సహించింది. అందుకోసం పరస్పర సహాయ బృందాలు, వ్యవసాయ సహకార సంఘాలు ఏర్పాటు చేశారు. రైతులు కలిసి భూమి, ఎద్దులు, వ్యవసాయ పరికరాలు, శ్రమ పంచుకునేవారు. దీనివల్ల ఉత్పత్తి పెరిగింది మరియు రైతులపై ఉండే భారాలు తగ్గాయి. ప్రజా కమ్యూన్ల కాలం 1958 1978. మావ్ జేడోంగ్ నాయకత్వంలో గ్రేట్ లీప్ ఫార్వర్డ్ సమయంలో చిన్న సహకార సంఘాలను పెద్ద ప్రజా కమ్యూన్లగా మార్చారు. ఈ వ్యవస్థలో వ్యక్తిగత వ్యవసాయం తగ్గింది. భూమి సామూహికంగా మారింది. గ్రామమంతా కలిసి పనిచేసేది. ప్రభుత్వం వేగంగా అభివృద్ధి జరుగుతుందని భావించినా అనేక సమస్యలు వచ్చాయి. ఉత్పత్తి తగ్గడం, ఆహార కొరత, రైతుల్లో ఉత్సాహం తగ్గడం. ఈ కాలం చైనా వ్యవసాయ చరిత్రలో కష్టకాలంగా నిలిచింది. ఆర్థిక సంస్కరణలు 1978 తరువాత డెంగ్ జియా오పింగ్ నాయకత్వంలో చైనా పెద్ద ఆర్థిక సంస్కరణలను ప్రారంభించింది. ప్రభుత్వం కుటుంబాలకే భూమి సాగు బాధ్యత ఇచ్చింది. హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీ సిస్టమ్ ప్రవేశపెట్టింది. కఠిన సామూహిక వ్యవసాయాన్ని తగ్గించింది. దీనివల్ల రైతులు అదనపు పంటను అమ్మగలిగారు, లాభాలు సంపాదించారు, స్వతంత్ర నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయం వేగంగా అభివృద్ధి చెందింది. ఆధునిక సహకార సంఘాలు. ఇప్పటి చైనాలో సహకార సంఘాలు ఆధునిక వ్యాపార పద్ధతుల్లో పనిచేస్తున్నాయి. ఇవి రైతులకు తక్కువ ధరలకు విత్తనాలు, ఎరువులు, యంత్రాల వినియోగం, నిల్వ సదుపాయాలు, మార్కెటింగ్, ఎగుమతులు, ఆన్లైన్ విక్రయాలు లో సహాయం చేస్తున్నాయి. చాలా సంఘాలు ఇప్పుడు అలీబాబా గ్రూప్ వంటి కంపెనీలతో కలిసి ఆన్లైన్ ద్వారా ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. చైనాపై ప్రభావం. సహకార సంఘాల వల్ల వ్యవసాయం ఆధునికీకరణ, గ్రామీణ పేదరికం తగ్గింపు, ఆహార ఉత్పత్తి పెరుగుదల, గ్రామాల ఆర్థికాభివృద్ధి జరిగాయి. నీతి. కలిసి పనిచేస్తే అభివృద్ధి సాధ్యమవుతుంది. కానీ వ్యక్తిగత స్వేచ్ఛ మరియు ప్రభుత్వ నియంత్రణ మధ్య సమతుల్యత ఉండాలి అనే సందేశాన్ని చైనా సహకార సంఘాల కథ తెలియజేస్తుంది.